అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మమ్మల్ని అయితే జ్వరాలు 15 రోజులు పీల్చి పిప్పి చేసి అవతల పడేసినాయి. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇదిగోండి మా వారు కూడా జ్వరాలు అట్లా విసిగిచ్చేసేసినాయి అనమాట 15 రోజులు. కానీ వెంటనే కొంచెం ఒంట్లో బాగాలేదు అన్నప్పుడే వెంటనే డాక్టర్ని సంప్రదించాలండి. ఒకరోజు జ్వరమే కదా అని చెప్పి మనం ఉంటే కనుక అది మనిషిని బాగా పీల్చేస్తుంది. ఏ జ్వరం వచ్చిన జ్వరంలో ఏ జ్వరం వచ్చింది, డెంగ్యూ, చికెన్ గునియానా లేకపోతే ఏంటన్నది 200 టెస్ట్ చేస్తే కనుక తెలుస్తుంది. అప్పుడు ఇంకా ట్రీట్మెంట్ మా ఇద్దరికైతే టైఫాయిడ్ అని తేలిందండి. ఇప్పుడు పర్వాలేదు. 15 రోజులు మాత్రం అస్సలు మేము మనుషులం కాలేకపోయాం. గోడలు పట్టుకొని నడవాల్సిన స్టేజీకి వచ్చింది. ఇద్దరికి ఒకేసారి ఫీవర్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. కొన్ని మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలండి. ముందు మనసులోని ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఇలాంటప్పుడు పిల్లలు లేరు కదా, మనకి ఎట్లా, ఎవరు చూస్తారు అన్న మనేదులు అయితే పడకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ నీకు నేను నాకు నువ్వు అన్నట్లుగానే ఉండాలి. కానీ మైండ్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా జ్వరం అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. మేమైతే కొంచెం అడ్జస్ట్ అవ్వలేకపోయాము. ఇప్పుడు మాత్రం బాగుందండి, పర్వాలేదు. మీరు కూడా ఎందుకు చెప్తున్నామంటే అనుభవమే చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే కొంచెం ఒంట్లో బాగున్నప్పుడే వెంటనే డోలో 650 వేసేసుకుంటే పోద్దులే అనుకోవద్దు. ఒక్కసారి డాక్టర్ని సంప్రదించండి. తర్వాత ఒకరోజు జ్వరం కన్నా 10 రోజుల నీరసం ఎక్కువైపోతుంది. ఒక్కసారి మాలాగా మీరు బాధపడద్దు. వెంటనే జ్వరం కానీ ఏదైనా నీరసం కానీ కీళ్ళ నొప్పులు కానీ అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.